హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాము. ఇక ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాము. వ్యాధికి కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, ఇక వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో అల్జీమర్స్, అదే మతిమరుపు, ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైంది, మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో చర్చిద్దాం. అల్జీమర్స్ లక్షణాలను మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే భయానకంగా ఉంటుంది. అల్జీమర్స్ మిగతా వ్యాధుల్లా బయటకు కనిపించదు, టెస్టింగ్లకు అంతగా దొరకదు, కానీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది. తొలుత కేవలం చిన్న చిన్న విషయాలు మర్చిపోవడంతో ప్రారంభమై తర్వాత చుట్టుపక్కల ఉన్నవారి పేర్లు మర్చిపోవడం దాకా వస్తుంది. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తుండవు. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు చాలా సంవత్సరాలుగా నెమ్మదిగా పురోగమిస్తాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రధానంగా 3 దశలుగా ఉంటాయి. ప్రారంభ దశలో అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణం జ్ఞాపక శక్తి లోపం. క్రమంగా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. చిన్న చిన్న విషయాలకే గందరగోళానికి గురవుతారు. రోజు వచ్చిన దారి సైతం తప్పిపోతారు. ఏ సమయంలో ఏం చేస్తారో కూడా గుర్తుండదు. రక్తపోటు, గుండె జబ్బులు, ఉబకాయం, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. అల్జీమర్స్ వ్యాధి ముదిరితే వారికి జీవితం మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది. ఆత్మహత్యలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో అల్జీమర్స్కి కారణాలు ఏమిటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. అల్జీమర్స్ డిసీజ్ జనరల్గా మనకు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ వస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళలో ఎక్కువ చూసుకుంటే మగవాళ్ళు ఎక్కువ వస్తుంది అల్జీమర్స్ డిసీజ్ అనేది. ఈ అల్జీమర్స్ డిసీజ్ అంటే అక్కడ ఏం జరిగిద్ది అంటే వయసు పెరిగే కొద్దీ ఏంటంటే కొంతమందిలో ఏంటంటే ఈ లోపల బ్రెయిన్లో ఉన్న రసాయనాలు ఎస్టిల్ కోలిన్, నారెపినెఫ్రిన్ ఇలాంటివన్నీ బాగా తగ్గిద్ది. ఈ తగ్గడం వల్ల మెయిన్గా ఎస్టిల్ కోలిన్ తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ బ్రెయిన్ అరుగుదలకు గురయ్యి ఆ లోపల రసాయనాలు తగ్గడం వల్ల వాళ్ళకి మతిమరుపు అనేది ప్రిడామినెంట్ సిమ్టమ్ అనమాట. యామ్నీషియా వేరు, డిమెన్షియా వేరు. ఇక్కడ యామ్నీషియా అంటే మతిమరుపు ఒకటే ఉంటుంది. డిమెన్షియా అంటే మతిమరుపుతో పాటు వాళ్ళు చేసుకునే పని విధానం, వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఏంటి ఆ ప్రాసెస్ చాలా ఇంకా ఎఫేసియస్, అప్రాక్సియా ఇలాంటివి చాలా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో దాన్ని మొత్తం కాంప్లెక్స్ మొత్తం కలిపి డిమెన్షియా అంటారు. ఇప్పుడు అల్జీమర్స్ డిమెన్షియాలో మెయిన్ ఉండే లక్షణాలు ఏంటంటే వన్ ఆఫ్ ది థింగ్ మతిమరుపు అంటే వాళ్ళు పుట్టుపూర్వకంలో బాగా పాస్ట్ ఉన్న సంగతులు అవి బాగానే గుర్తుంటాయి. రీసెంట్ మెమరీ బాగా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. రీసెంట్ మెమరీ అంటే ఇవాళ పొద్దున్న టిఫిన్ ఏం తిన్నాం, నేను రాత్రి ఏం తిన్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఇలాంటివన్నీ. సో రీసెంట్ మెమరీ బాగా ఇంపాక్ట్ అయ్యింది. సో అది ఇంకా పెరిగే కొద్దీ ఏంటంటే రీసెంట్ మెమరీతో పాటు మెల్లమెల్లగా పాస్ట్ మెమరీస్ కూడా కొన్ని సంవత్సరాలకు ఇంకా పెరిగే కొద్దీ పాస్ట్ మెమరీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళ వైఫ్, ఫాదర్, మదర్ ఇలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి, కానీ మనవరాలు వాళ్ళు గుర్తు రాకపోవడం, ఇంకా పెరిగే కొద్దీ కొడుకులు మర్చిపోవడం ఇలాంటివన్నీ జరిగిద్ది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది లక్షణం. ఇంకా దాంతోపాటు వీళ్ళకి విజువల్ స్పేషల్ ఓరియంటేషన్ పోతుంది. లైక్ ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ మనకి సిమిలర్ టు మన ఫోన్లో జీపీఎస్ ఉంటుంది. సో మనం ఎక్కడున్నాం, మన సరౌండింగ్స్లో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది మన బ్రెయిన్లో హిప్పోకాంపల్ ఏరియాలో ఒక ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మనకి సో ఈ అల్జీమర్స్ డిమెన్షియాలో ఏంటంటే ఆ హిప్పోకాంపల్ ఎట్రోఫీ ఉంటుందన్నమాట. అలా ఉండటం వల్ల వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, సో రూట్ సంబంధించిన నావిగేషన్ మొత్తం అది దెబ్బతింటుంది. సో దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ మనం తిరిగి ఎక్కడ రావాలి, ఎలా రావాలి అనేది రూట్ మర్చిపోయి, దారి మర్చిపోయి తప్పిపోవడం ఇలాంటివన్నీ జరిగిద్ది అనమాట. స్పోరాటిక్. సో కొన్ని అంటే కారణాలు లేకుండా కూడా వస్తాయి. ఇంకా దాంతోపాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల, దాంతోపాటు ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో బాగా తక్కువ ఉండటం వల్ల, అవి క్రానిక్గా ఉండటం వల్ల, అండ్ ముందు ప్రీవియస్గా 30, 40, 50 ఆ ఏజ్ ఆ 20-30 ఇయర్స్లో బాగా ఎక్కువ ఒత్తిడికి గురవడం వల్ల, దాంతోపాటు ఏమైనా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల కార్టిజాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఉండటం వల్ల దానివల్ల కూడా మెదడు మీద అరుగుదల అనేది పడి
ఈ రసాయనాలు తగ్గడం వల్ల ఇలా ఆల్జీమర్స్ డిమెన్షియా ఇవన్నీ గ్రాడ్యువల్గా ఉంటూ ఉంటాయి. ఇది మామూలుగా ఒక 60 సంవత్సరాలు పైబడిన పెద్దల్లో వస్తుంది. ఎక్కువగా మేల్స్ ఆడవారితో పోలిస్తే మగవారిలోనే కొద్దిగా ఎక్కువగా వస్తుంది. కారణాలు ఏంటంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో మెయిన్గా జెనెటికల్గా ఉండొచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లేదంటే డెఫిషియన్సీస్ వల్ల ఏదైనా కొన్ని లోపాల వల్ల రావచ్చు. ఎక్కువ అయితే ఏజ్ రిలేటెడ్ అంట, వయసుతో పాటే వస్తుంది అని చెప్తారు. ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో ఉన్న సెల్స్లో ఈ అమైలాయిడ్ అనే ప్రోటీన్ చేరడం వల్ల ఆ బ్రెయిన్లోని సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల మెమొరీ పవర్ అనేది మొత్తం తగ్గిపోతుంది, అంటే మతిమరుపు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మతిమరుపు రావడం వల్ల డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ అంటాం, రొటీన్ యాక్టివిటీస్, అవన్నీ ఇబ్బంది పడతాడు. అంటే ఏ పని, తినడం కానీ, స్నానం చేయడం కానీ, ఆయన డ్యూటీ కానీ, మొత్తం అన్ని విషయాల్లోనూ కూడా ఇబ్బంది పడిపోతాడు. దీనివల్ల మొత్తం ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతాయి. అక్కడ వర్క్ ఫంక్షన్ తగ్గిపోద్ది, ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కూడా అన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం ఎలా గమనిస్తామంటే ఇంట్లో మనం అంటే ఒక వస్తువు ఒక చోట పెట్టి వెతుక్కోవడము, ఒక పని ఏదైనా చెప్తే మర్చిపోవడము, లేదంటే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో చేయాల్సిన పని చేయకుండా మర్చిపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం తేడా గమనిస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆయన ఇల్లు కూడా కనుక్కోలేక పక్కింటికి వెళ్ళిపోవడము, ఇంట్లో వాళ్ళని కూడా ఎవరు మీరు అనడము, ఇలాంటి ఆ తీవ్రతను బట్టి, అంటే ఏ స్టేజ్లో ఉంది, స్టార్టింగ్ స్టేజెస్లో అయితే ఇంత ఉండవు సిమ్టమ్స్, కొద్దిగా ఉంటాయి. ఒక స్టేజ్ దాటాక బాగా ఎక్కువ అయిపోతాయి సిమ్టమ్స్. అప్పుడు ఏమవుతుందంటే బాగా ఇబ్బంది పడతాడు పేషెంట్. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదన్నా పని చేయాలన్నా ఏది గుర్తుండదు. ఒక పని చేయాలనుకుంటే ఒకటి గుర్తొస్తుంది. ఈ విధంగా అలా అవుతుంది. మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానికి సపరేట్ టెస్ట్లు ఏం లేవు. ఇమ్యునోఫ్లోరెసెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్రెయిన్ సెల్స్లోని అమైలాయిడ్ ప్లాకీస్ని ఐడెంటిఫై చేస్తుంది. దాని ద్వారా మనకు కొద్దిగా కన్ఫర్మేటరీ అవ్వచ్చు. కానీ మనం ఏం చేయకుండా మామూలుగా క్లినికల్గానే ఎంఎస్సి అంటాం, మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషను, ఎంఎంఎస్సి మినీ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆయన తెలివితేటలు ఎలా ఉన్నాయి, జ్ఞాపక శక్తి ఎలా ఉంది దాన్ని బట్టి చెప్తాం మనం. అల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. అల్జీమర్స్ ఒకప్పుడు కేవలం 60 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. వారికి పరిమితమైన ఈ మతిమరుపు వ్యాధి ఇప్పుడు వయసుతో పని లేకుండా అందరికీ వస్తుంది. మతిమరుపు సమస్య ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది. పెరిగిన ఒత్తిడి, మన జీవనశైలి వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తుంది. ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న అల్జీమర్స్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలను కూడా తెలుసుకుందాం. అల్జీమర్స్ మతిమరుపు లక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అల్జీమర్స్ ప్రమాదకరమైంది అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు డాక్టర్లు. జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయాలతో వాళ్ళకి వచ్చే ఇబ్బందులతో ఈ హాస్పిటల్కి మా దగ్గరికి రావడం జరుగుతోంది. మీ అంతా మతిమరుపు ఎక్కువైపోతుంది. చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నాము. రోజు గుర్తుపెట్టుకునే విషయాలన్నీ ఈ మధ్యన మర్చిపోతున్నాము. మా ప్రవర్తన తీరులో చిన్న మార్పు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అనే కొన్ని కామన్ కంప్లైంట్స్ వాటితో ఈ పేషెంట్స్ వస్తున్నారు. ఈ మధ్యన అందరికీ ఎక్కువగా తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ డిసీజ్ అనేది చాలా ప్రబలమవుతోంది మన ప్రజల్లో. దానికి మతిమరుపు వ్యాధి అని అంటారు. అంటే శరీరంలో శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆలోచన విధానంలోన, జ్ఞాపక శక్తిలోన, తర్వాత నేర్చుకునే స్కిల్స్ వాటిలో చాలా తేడాలు వస్తుంటాయి. ఈ తేడాలు వచ్చే దశలో, అంటే ప్రారంభ దశలో రోగులు చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. మొట్టమొదటిగా రోజు అలవాటైన పనులని మర్చిపోతుంటారు. రోజు అలవాటైన మనిషిని గుర్తుపట్టలేనట్టుగా ఉంటారు. తర్వాత ఏమో తను రోజు చేసే పనులన్నింటిలో కూడాను చాలా అంటే అసౌకర్యాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత మూడ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి.
సడన్గాను అగ్రెసివ్గా అయిపోవడం, చాలా విపరీతమైన కోపం రావడం, విపరీతంగా ప్రజల మీద అరవడం, విపరీతమైనటువంటి రియాక్షన్ చూపించడం, ఇవన్నీ కూడా మూడ్లు చేంజ్, లేదంటే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ దశల వారీగా, ప్రాథమిక దశ నుంచి చివరి దశ వరకు దశల వారీగా మార్పులతో వస్తుంటాయి. తర్వాత ప్రజలతో మమేకం అవడం, వీటిలోనే అన్నింటిలో కూడాను తేడా వస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎవరైనా సరే ఇది అల్జీమర్స్ వ్యాధి ఏమో అని తెలుసుకొని అల్జీమర్స్ వ్యాధి గురించి డాక్టర్ని సంప్రదించి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అల్జీమర్స్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే మతిమరుపు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అల్జీమర్స్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, తర్వాత తరాల వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఏం చేయాలి? ఒత్తిడి అల్జీమర్స్ వ్యాధికి ఎంతవరకు కారణమవుతుంది? ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం ఈ అల్జీమర్స్కు చెక్ చెప్పవచ్చు? ఇక ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఎలాంటి వాకింగ్ చేయాలి? ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్లో మొదటిగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం. ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అంటే రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ ఇట్లాంటి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా మనం చేసి ఫిజికల్గా యాక్టివ్గా కానీ ఉంటే మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా పెరిగి మనం అల్జీమర్స్ డిసీజ్ బారిన పడకుండా ఉంటాము. అంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? వారానికి మినిమం 150 నిమిషాలు మనం కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా ఎక్సర్సైజ్ చేసి మన బ్రెయిన్కి బాగా బ్లడ్ వెళ్తే మన బ్రెయిన్ బాగా పనిచేసి మనకి అల్జీమర్స్ డిసీజ్ రాకుండా ఉంటుంది. రెండోది, మనం హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ అంటే మనం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫిష్ తినాలి, ఇలాగే నట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. మన ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్ అసలు ఉండకూడదు, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఉండకూడదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే బెర్రీస్లో కానీ, వాల్నట్స్లో కానీ ఇట్లాంటి ఫుడ్ మనం ఎక్కువగా తీసుకుంటే ఈ అల్జీమర్స్ డిసీజ్ బారిన పడకుండా ఉంటాము. మూడోది, మెంటల్ స్టిమ్యులేషన్. ఈ మెంటల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే బ్రెయిన్ని మనం యాక్టివ్గా ఉంచాలి. మనిషి యాక్టివ్గా ఉండడం వేరు, బ్రెయిన్ యాక్టివ్గా ఉండడం వేరు. బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి మనం పజిల్స్ చేయడం, చెస్ ఆడటం, లేకపోతే కొత్తది ఏదైనా తెలుసుకోవడం, తెలియంది తెలుసుకోవడం, పజిల్స్ ఆడడం, ఇట్లాంటివి మనం చేస్తూ బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచితే ఈ అల్జీమర్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిద్ర. మనం క్వాలిటీ ఆఫ్ స్లీప్ తీసుకుంటున్నామా లేదా? 7 గంటల నుంచి 9 గంటల వరకు రోజుకి మంచి నిద్ర మనం తీసుకుంటే బ్రెయిన్ చాలా రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత బ్రెయిన్ చాలా యాక్టివేట్ అయ్యి మనకి ఈ అల్జీమర్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి. ఆ దీర్ఘకాలిక వ్యాధులు ఏంటి? బీపీ, షుగర్, ఊబకాయం ఇలాంటివి. సో ఈ బీపీని ఎప్పటికప్పుడు డాక్టర్ గారికి చూపించుకొని కంట్రోల్లో పెట్టుకోవడం వలన ఈ షుగర్ని మన లెవెల్ ఎంతో ఆ లెవెల్కి షుగర్ని మెయింటైన్ చేయటం, ఊబకాయాన్ని తగ్గించుకొని మంచి ఫుడ్ తీసుకొని ఇట్లాగానే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అల్జీమర్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధికి గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికీ మతిమరుపుతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి? ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి? ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి? శారీరక, మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. అల్జీమర్స్ వచ్చి ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అది మనం ముందుగా కానీ చూపించుకున్నామా మనం దాన్ని ఆపడానికి కానీ లేట్ చేయడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం జాగ్రత్త తీసుకొని కొద్దిగా ఎర్లీగా మనం ఈ సైన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకొని డాక్టర్ని కాంటాక్ట్ అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వ్యాధి మనకి రాకుండా కానీ వచ్చిందని ఆపుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ మనం ఏమైనా చేయగలవా అనేవి కొన్ని ఉన్నాయి. ఎలాంటివి అంటే
ఎక్సర్సైజ్ అనేది మనకి డైలీ 1 అవర్ నుంచి 45 మినిట్స్ ఖచ్చితంగా వీటిల్లో మనం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అలా మొబైల్స్ చూసుకుంటూ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటా సరే మనకి దీనికి వల్ల ఎక్కువగా వచ్చే ఇబ్బంది ఉంటుంది. డైట్ అనేది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, వాల్నట్స్ అని అంటాం, ఇలాంటివి తింటే కూడా మనకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఇవి కాకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవడం కానీ, ఏదైనా న్యూ థింగ్, రీడింగ్, రైటింగ్, ఈ స్కిల్స్ అవి చేస్తూ ఉంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండి దీనివల్ల మనకి రాకుండా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఆరోగ్యం సేఫ్గా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువ మేలు చేస్తుంది. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. వారంలో కనీసం ఒక్కసారైనా స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అంతేకాదు సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు పెంచుకోవాలి. రోజులో కనీసం అరగంటైనా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. అలాగే పాత మిత్రులు, తన వయసు వారితో సంభాషిస్తూ ఉండాలి. కనీసం ఫోన్లోనైనా పలకరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అల్జీమర్స్ ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం ఒత్తిడిలో ఉన్నవారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. అసలు అల్జీమర్స్ డిమెన్షియా అంటే ఏంటి? మన దైనందిన జీవితంలో మనం ఏదైనా కీస్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాం, లేదంటే మన కార్డులో ఏటీఎం ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాం. అలాంటిది మనం ఒకవేళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోతే, అంటే ఇంటి అడ్రస్ మర్చిపోతే ఎలా ఉంటుంది, లేదా మనం ఎవరికన్నా ఎక్కువ అమౌంట్ అప్పిచ్చి మర్చిపోతే ఎలా ఉంటుంది, ఆ ఊహే మనకి కొంచెం తలుచుకోవడానికే భయంగా ఉంది. అలాంటివి అల్జీమర్స్ డిమెన్షియాలో మేము జనరల్గా చూస్తూ ఉంటాం. సో అలాంటి పేషెంట్స్లో ఎలాంటి ఆరోగ్యం తీసుకుంటే అల్జీమర్స్ సమస్య పెరగకుండా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నార్మల్గా వయసు పెరిగిన వాళ్ళలో ఎలాంటి ఆరోగ్యం తీసుకుంటే అల్జీమర్స్ ఆహారం తీసుకుంటే అల్జీమర్స్ డిమెన్షియా రాకుండా ఉంటుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. అన్నీ క్రమ పద్ధతిలో సమానంగా ఉంటే ఇలాంటి జబ్బులు మనకు రాకుండా ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఏమేమి మనకి ఇంపార్టెంట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్, ప్రోటీన్స్ ఇంపార్టెంట్, అండ్ లో ఫ్యాట్ ఉన్న, లో కొలెస్ట్రాల్ ఉన్న ఫ్యాట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అవి ఎందులో ఉంటాయి? జనరల్గా ఫిష్లో ఉంటాయి, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని కొన్ని ఉంటాయి, అవి నట్స్లో ఉంటాయి. లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కాజు అయి ఉండొచ్చు, బాదం అయి ఉండొచ్చు. కానీ కొంతమంది అవి కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మనందరికీ అందుబాటులో ఉండేవి, ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ, లేదంటే ఫ్రూట్స్లో అరటిపండ్లు కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకు వైటమిన్ B6 డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, వైటమిన్ D డెఫిషియన్సీ కానీ రాకుండా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే B6, B12 అండ్ విటమిన్ D డెఫిషియన్సీలో మనకి డిమెన్షియా కండిషన్స్ వస్తాయి. అది అల్జీమర్స్ కాదు కానీ అలాంటి రకంగానే ఉంటుంది. మనం మంచి ఆహారం తీసుకుంటే ఆ డిమెన్షియా అనేది మళ్ళీ తగ్గిపోద్ది అనమాట. సో ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ డిమెన్షియా. అంటే కొన్ని మతిమరుపులకి సరైన ఆహారం తీసుకుంటే మనం మళ్ళీ నార్మల్గా అయిపోయే అవకాశం ఉంటుంది. వాటిల్లో మెయిన్గా ఏంటంటే నేను చెప్పిన B6, B12, D. అందులో వయసు మళ్ళిన వాళ్ళలో ఎంత అమౌంట్ తీసుకోవాలి? సో ఫర్ సపోజ్ B12 ఉందనుకోండి, పురుషుల్లో అయితే 1.7 మైక్రోగ్రామ్స్ తీసుకోవచ్చు, ఫీమేల్స్లో అయితే 1.3 to 4 మైక్రోగ్రామ్స్ తీసుకోవచ్చు. B6 అయితే 1.3 తీసుకోవచ్చు. వైటమిన్ D అంటే అది అగైన్ ఒక ఎలవెన్స్ అని, డైటరీ ఎలవెన్స్ అని ఉంటుంది. అవన్నీ పర్టికులర్గా మనం పాటించి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నట్టయితే మనం ఈ అల్జీమర్స్ డిమెన్షియా బారిలో పడకుండా నివారణ పొందొచ్చు. అంటే అదే అన్ని ఫుడ్స్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్స్ అనమాట. ఏంటంటే నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, లీన్ ప్రోటీన్స్ అంటే ఫిష్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ కూడా ఉండాలి. లైక్ సో ఇప్పుడు మనం నట్స్ అని ఎక్కువ దాని మీదే డబ్బులు పెట్టాలన్నా కూడా ఒక్కొక్కసారి ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఆకుకూరలు కానీ, లేకపోతే పాల పదార్థాలు కానీ, లేకపోతే అరటిపళ్ళు కానీ,
అలాంటివి కూడా తిన్నట్టయితే డిమెన్షియా బారి నుంచి బయటకు రావచ్చు. సో నట్స్లో కూడా ఈ శనగ పలుకులు, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి కూడా తీసుకున్నా సరే అవి కూడా తక్కువ కాస్ట్, అవి తీసుకున్నా సరే ఉపయోగం ఉంటుంది. మెయిన్గా రోడ్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ యాజ్ యూజువల్గా దాంట్లో కెమికల్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ స్వీట్నర్స్ కానీ ఉన్న ఫుడ్స్ లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అది ఓన్లీ డిమెన్షియాకే కాదు, మంచి జీవనశైలికి ఏంటంటే అవన్నీ ఉపయోగం. అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతూ ఉండాలి. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా ఏంటంటే చాలా మెడిసిన్ వాడుతున్నాం అన్నారండి. డోనోపజిల్ కానీ, తర్వాత రివాస్టిక్మెన్ కానీ, అలాగే ఇంకా పోతే గెలాంటమెన్ కానీ, బెంజిడైగెలాంటమెన్ కానీ, ఇలాంటి డ్రగ్స్ వాడటం వల్ల కొలినెస్టేజ్ ఇన్హిబిటార్స్ అంటూ ఉంటారండి. ఈ వాడటం వల్ల ఏంటంటే ఎక్కువగా వాళ్ళల్లో మరి వికారం రావటం, అలాగే వాంతులు అవ్వటం, అలాగే ఆకలి సరిగ్గా వేయకపోవటం, మందగించటం, మరి సరైనటువంటి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకా నిద్ర సరిగ్గా పట్టకపోవడం. ఈ నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే ఇరిటేషను, ఇంకా ఇవన్నీ కామన్ అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే మామూలుగా గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్, ఇలాంటివి కారణాలు కూడా మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జరుగుతూ ఉంటాయండి. అంత మాత్రమే కాదు, కొంచెం హాలిజినేషన్స్ అంటే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ ఒకవేళ అది గడబెట్టొచ్చు కూడా గడబెట్టలేదు, తలుపు వేసొచ్చు కూడా వేయలేదు, ఇలాంటి ఇంకో చెప్పుకుంటూ పోతే అబ్నార్మల్ డ్రీమ్స్ అండి. అంటే ఎక్కువగా కళలు, అధికమైనటువంటి కళలు, ఊహించని రీతిలో ఎక్కువగా ఎగ్జైట్ అయ్యేటువంటి కళలు రావటం ఈ డ్రగ్స్ వల్ల, ఈ రివాస్టిక్మెన్ వాడటం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో వీటన్నిటి నుంచి, దుష్ప్రభావాల నుంచి మనం బయటపడాలని అంటే మందులు వాడేటప్పుడు పీరియడ్స్ అంటే ఇంత పీరియడ్కల్లా చెకప్కి మళ్ళీ వెళ్ళాలి, ఈ టైంకల్లా నేను వెళ్ళాలి, ఆ డాక్టర్ పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఎంతవరకు వాడాలనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అంతవరకే వీళ్ళు మెడిసిన్ వాడుతూ ఉంటారండి. అలా కాకుండా వీళ్ళు కొంతమంది ఏంటంటే వెంటనే అంటే వాళ్ళు చెప్పినప్పుడు, డాక్టర్స్ చెప్పినప్పుడు వెళ్లకుండా లేట్గా వెళ్ళటం, ఇలాంటివి అప్పుడు ఎక్కువ కాలం ఈ డ్రగ్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా మనిషి మీద చాలా దుష్పరిణామాలకి దారితీసేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ప్రజలు వీటి ఎడల అవగాహన కలిగించుకొని అసలు అల్జీమర్స్ డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానివల్ల మనం ఎక్కువ మందులు వాడుతున్నాం, దీనివల్ల దుష్ప్రభావాలకి ఎదుర్కొంటున్నాం, ఎంతవరకు వాడాలి, ఎప్పుడు ఆపేయాలి, వీటన్నిటినీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎక్కడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదిస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్ గారిని మరి క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు అల్జిమర్స్ పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశాం కదా. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు, సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. అల్జిమర్స్ ఉన్నవారు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో గడిపితేనే మంచిది. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం.